ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నా దరి చేరితివే. నీ నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నా దరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 1వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు రాసిన కీర్తన 1వ అధ్యాయంలో దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తున్నది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టుబడి నుండును అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. అతడు చేయనిదంతా సఫలమవుతుంది అని దేవుని వాక్యము మనం వివరిస్తూ ఉంటాం. ఈ లోకంలో మనుషులను కొందరు కొడతారు, తిడతారు, గాయపరుస్తారు. కానీ మనమందరము ఒకటి ఆలోచించాలి. ఒక చెట్టు ఎదుగుతున్నప్పుడు దాని ఆకులు తుంచేస్తారు, దాని కొమ్మలను ఇంచేస్తారు. కొందరైతే ఆ లేత చెట్టును తన కాళ్ళతో తొక్కేస్తారు, ఎదగనీయకుండా తొక్కేస్తారు. అదే సమయంలో భూమి క్రింద ఉన్న వ్రేళ్ళు ఇస్తున్నప్పుడు, తొక్కుతున్నప్పుడు అది ఎంతో బాధతో, వేదనతో ఆయా వ్రేళ్ళు బాధపడతా, వేదన పడుతూ ఉంటుంది. కానీ లోపల ఉన్న వ్రేళ్ళు ఏం చేసిందంటే అది బలం పొందుకుంటుంది. లోపల ఉన్న గాలి, లోపల ఉన్న నీరు, దాని సహాయంతో అది బలంగా కిందికి రాగుతూ ఉంటుంది. ఒకరోజు సమయం వచ్చినప్పుడు అదే వ్రేళ్ళతో ఉండిన మొక్క పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు అది ఎవరికి కనబడకుండా, ఎదగాలని దేవుని కృప ఉంటే అది ఎవరికి కనబడకుండా తిరిగి ఆకులు, పువ్వులు, పండ్లు కాయడము చెట్టు అవుతుంది. ప్రకృతి దాన్ని సహాయం చేస్తూ ఉంటుంది. అదే రీతికి మన జీవితంలో కూడా మనం ఎదగనీయకుండా దేవుని వాక్యం ఏముందంటే దుష్టులు, పాపులు, వాళ్ళ అపహాసకులు, వాళ్ళందరూ మన జీవితాన్ని నాశనం చేయాలని మనతోనే ఉంటారు. వాళ్ళు మనతో తిరుగుతూ ఉంటారు. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కులమతాలు కావచ్చు. ఒకసారి మన జీవితం ఈ రీతిగా ఓడిపోయామని బాధపడకూడదు. గెలుస్తామని లోపల మనకు ధైర్యం ఉండాలి. ఎప్పుడైతే ఆ ధైర్యము మనలో ఉంటుందో, మనలో ఉన్న ఆత్మ బలపడాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీలో యాకోబు అంటాడు, నీలో ఉన్న ఆత్మకి జీవవాక్యము అవసరము అని అంటున్నాడు.
ఇక్కడ దావీదు కూడా ఏమంటుందంటే, మీరు ధర్మశాస్త్రమును దేవాలయము చదవాలి. మనం ధర్మశాస్త్రం దగ్గర ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యం మనం ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానిస్తూ ఏం చేయాలంటే, చెట్టు నీరు దగ్గర ఉంటే ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో, అది ఫలిస్తుందో, అదేవిధంగా నీరు అనే దేవాలయము, దేవుని ఆలయములో మనం ఉండాలి. చెట్టు అనే మనము నీరు అనే ఆలయం దగ్గరికి, జీవం గల దేవుని వాక్యము దొరికే ఆలయంలోనికి మనం ఉన్నప్పుడు అది మనము బహుగా ఫలింప చేస్తుంది. ఆలయంలో ఉన్న వాక్యము, ఆలయం దొరికే వాక్యము, దేవ సేవకు నుండి వచ్చే వాక్యములు, ప్రార్థనలు, 2-3 కలిసి ఉన్నప్పుడు అక్కడ అనేకులు మన సత్యాన్ని తెలుసుకున్నాం, ధర్మాన్ని తెలుసుకుంటాం, నీతిని తెలుసుకుంటాం. కాబట్టి చుట్టూ దేవుడు మనకు కంచె వేస్తాడు. అప్పుడు మన బలమైన చెట్టుగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు యెహోషువతో కూడా ఒక మాట అంటాడు, నువ్వు ధర్మశాస్త్రమును బాగా చదవాలి, కుడిగెడమకు పోకూడదు. నా ప్రజలు నడిపించాలంటే దేవారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించాలి. అందులో మంచి చెడు ఉంటుంది. నేను మాట్లాడుతూ ఉంటాను, నా మాటలను స్వీకరించి ఆ రీతిగా నడిపించాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు యెహోషువకి. అదే రీతిగా యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నారు, మీరు తీగలు నాతో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఇక్కడ ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఓడిపోయాము, జీవితంలోకి పైకి రాము, ఇంకా ఆధ్యాత్మికంగా మనం ఓడిపోయాము, ఆర్థికంగా ఓడిపోయాము అని మనం కృంగిపోతున్న సమయంలో లోపల ఉన్న ఆత్మ జీవం గలది, మనం జీవిస్తున్నాం. కాబట్టి వాటికి బలం కావాలంటే మనం యేసు దగ్గరికి వచ్చి వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. బైబిల్ చదువుతూ, దేవుని సేవకుడితో ఉంటూ, ధర్మశాస్త్ర ఆలయంలోనికి మనం ఉంటూ ఆలయ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే మనము కూడా ఓడిపోయిన మనము గెలుస్తాము. గెలిచి మనము అనేకులకి మనము కూడా ఒక మార్గదర్శిగా ఉండడానికి వీలుంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీతి గల ధర్మశాస్త్రము, యథార్థమైన ధర్మశాస్త్రమును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఒకప్పుడు మన జీవితము, ఓడిపోయిన జీవితము గెలవాలంటే మనం ఏం చేయాలంటే, తప్పకుండా దేవుని ఆశ్రయించినప్పుడు మనం ఫలించే కొమ్మగా, ఏసేపులాగా ఫలించే కొమ్మగా, అందరికీ గోడ మీద ఉండే తీగగా, అనేకులకి మనం ఉపయోగకరంగా ఉండగలుగుతాం. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు.